స్థానిక మంగమూరు రోడ్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు క్యాన్సర్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్కూల్ విద్యార్థులు వారు తల్లులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. నగరంలోని పలువురు డాక్టర్లు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ బండారు అనుశ్రీ, డాక్టర్ షబా తదితరులు పాల్గొని హెచ్పిఎస్ స్కూల్ విద్యార్థులు వాళ్ళ తల్లులకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ విద్యార్థులకు, డాక్టర్లకు, వారి తల్లులకు అక్కడ అల్పాహారం ఏర్పాటు చేశారు. సో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ కాన్స్టిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఫైనల్గా అడల్ట్స్ అయ్యాక కోలాన్ క్యాన్సర్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఫైబర్ వల్ల యూజ్ ఏంటి అని అంటే అందరికీ ఇప్పుడు డయాబెటీస్, కొన్ని ఆర్టరీ డిసీజెస్ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ ఉండడం వల్ల బాడీలో. సో ఈ ఫైబర్ డైట్ వల్ల ఏంటనంటే కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో ఏంటంటే హై ఫైబర్ డైట్ ఉండడం వల్ల కార్బోహైడ్రేట్లో ఏవైతే న్యూట్రియంట్స్ మంచిగా ఉంటాయో అవి అబ్జార్ప్షన్కి ఎక్కువ టైం ప్రొవైడ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది, ఇంకా కోలాన్ క్యాన్సర్స్ అలాంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది. అదే కాకుండా ఈ హై ఫైబర్ డైట్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తగ్గుతుంది, ఇంకా డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో రాకుండా అనేది ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో కార్బోహైడ్రేట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే బేసిక్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సింపుల్ అంటే షుగర్, మిల్క్, మనం హనీ, ఏదైతే ఊరికే మనం జస్ట్ టేస్ట్ చేయగలం, బా ఎంత స్వీట్గా ఉందో, మధురంగా ఉంది అనుకునేవన్నీ ఇంకా సింపుల్ అనమాట. అవి ఏంటంటే డైరెక్ట్గా ఇంకా బ్రెయిన్కి గ్లూకోజ్ ప్రొవైడ్ చేస్తాయి. సో పిల్లలకి ఏంటంటే చాక్లెట్స్, స్వీట్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి హైపర్ యాక్టివిటీగా ఎక్కువ ఉంటారనమాట. సో ఇవన్నీ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇవి డైజెస్ట్ అవ్వడానికి చాలా తక్కువ టైం తీసుకుంటాయి, త్వరగా ఎనర్జీ ఇచ్చిన ఫీల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే చిరుధాన్యాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయి అని అంటే టేక్స్ టైమ్ టు డైజెస్ట్. సో ఏంటంటే మెల్లగా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? సో ఈ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మెయిన్గా మాట్లాడుకోవాల్సింది గ్లైసెమిక్ ఇండెక్స్. అది జనరల్గా ఎవరు చెప్పరు, జనరల్ పాపులేషన్కి తెలియదు. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే మనం ఒక ఫుడ్ తిన్న తర్వాత 2 hours తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్లో దానికి సంబంధించిన గ్లూకోజ్ లెవెల్స్ ఎంత పెరిగాయి అనేది. అంటే 2 hours చాలా ఎక్కువ పీక్ వచ్చేసింది అంటే ఏంటంటే
త్వరగా డైజెస్ట్ అయిపోయాయి, ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయిపోయింది అని చెప్పేసి. సో దీస్ ఆర్ హై గ్లైసిమిక్, ఇవి హార్మ్ఫుల్. అలా కాకుండా లో గ్లైసిమిక్ అంటే ఏంటి, తిన్న తర్వాత కొన్ని అవర్స్ వరకు కూడా స్లోగా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తున్నాయి అని అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్, మూస్లీ అని తింటాం కదా, క్యారెట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇలాంటివన్నీ. ఓకేనా? సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ వల్ల త్రూ అవుట్ ఎనర్జీ అనేది మెయింటైన్ అవుతుంది. సో మెయిన్గా కార్బోహైడ్రేట్స్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది, కార్బోహైడ్రేట్స్తో తీసుకునేటప్పుడు పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెంతులు, ఉలవలు, ఇలాంటివన్నీ ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు అందరూ స్టైల్గా యూట్యూబ్లో లిటరల్లీ చాలా యూజే ఉంది, అంటే మనం అది వినము. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కొట్టేసి పక్కన పెట్టేసి ప్రతి దానిలో యాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ ఇట్ అంటే ఫైబర్ అన్నమాట, ఇట్ యాడ్స్. ఓకేనా? సో నెక్స్ట్ అనేది ఏంటంటే ప్రోటీన్స్ ఏంటంటే బాడీ బిల్డింగ్కి. సో చిల్డ్రన్కి మెయిన్గా ప్రోటీన్స్ అనేవి బాగా ఈ ఏజ్లో బాగా పెట్టాలి, బికాజ్ ఇట్ ఈస్ అ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి. ఓకేనా? సో ప్రోటీన్స్ అంటే మనం ఏమనుకుంటాము, ప్రోటీన్స్ అంటే చికెన్, మీట్, ఎగ్, ఇంక ఇదే అనుకుంటాం కదా. సో అసలు ఈ ప్రోటీన్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయి అంటే అమైనో యాసిడ్స్ అనేవి చిన్న చిన్న యూనిట్స్తో ఫామ్ అవుతాయి. సో మన బాడీలో కొన్ని మన బాడీయే సింథసైజ్ చేసేసుకుంటుంది, అదే సృష్టించుకుంటుంది. సో 21 అమైనో యాసిడ్స్ అనేవి మొత్తం మన బాడీని మొత్తం ఫామ్ చేస్తాయి. ఓకేనా? వాటిల్లో 8 అనేవి మనం బయట నుంచి మన ఫుడ్ ద్వారా ఇవ్వాలి, వీటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. సో వీటి కోసం మాత్రమే మనం ఫుడ్ తీసుకుంటున్నాం, మిగిలిన ఫుడ్లో అవే సింథసైజ్ చేసుకుంటాం. సో ఈ 8 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి దేంట్లో కంప్లీట్గా ఉంటాయి అని అంటే, ఒకటి బ్రెస్ట్ మిల్క్, సెకండ్ది ఎగ్. సో బ్రెస్ట్ మిల్క్ అనేది ఓన్లీ 2 ఇయర్స్ వరకే, 1.5 ఇయర్ వరకే ఇవ్వగలుగుతాం. సో నెక్స్ట్ సోర్స్ ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోటీన్, ఎగ్. కాబట్టి అందరు ఎగ్ అని చెప్పేసి చివరికి ఏం చేశారు, కంట్రీలో ఎగ్ని వెజిటేరియన్ కూడా చేశారు. సో బికాజ్ ఎవ్రీవన్ విల్ గెట్, ఎకనామికల్గా ఉంటుంది, స్టోరబుల్గా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది, అందరికి ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి ఎగ్ని ఒక కంప్లీట్ రిఫరెన్స్ ప్రోటీన్గా పెట్టేసి దాన్ని అందరికీ అవైలబుల్గా ఉండేలాగా చేశారు. ఓకేనా? సో చిన్నప్పటి నుంచి మనం కూడా పుట్టక ముందు నుంచి పప్పు అన్నం అంటారు, అంతే కదా, పప్పు అన్నం. ఎందుకు అలా కాంబినేషన్ వచ్చింది, మన ఏన్షియన్ పీపుల్ అసలు వాళ్ళు ఎంత స్మార్ట్ అనేది దీనిలోనే అర్థమవుతుంది. సో రైస్ అనేది సీరియల్. ఓకేనా? దానిలో ఏంటంటే లైసిన్ అనే అమైనో యాసిడ్ తక్కువ ఉంటుంది. ఓకేనా? అదే పప్పు అనేది ధాన్యం, దానిలో ఏంటంటే మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ తక్కువ ఉంటుంది. సో ఏంటంటే ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చే ప్రోటీన్స్లో ఏదో ఒక్క అమైనో యాసిడ్ డెఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 కలిపి తీసుకోమని చెప్తున్నారు. పప్పు అన్నం కలిపి తీసుకుంటే దానిలో ఉన్న డెఫిషియన్సీని ఇది పూడుస్తుంది, దీనిలో ఉన్న డెఫిషియన్సీని ఇది పూడుస్తుంది. కాబట్టి కంప్లీట్ మీల్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటిని ఏమంటారంటే సో ఒకటి ఎన్హాన్స్ చేసుకొని కంప్లీట్ మీల్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడు అంటే అప్పటికి బెస్ట్ మీల్ ఏంటంటే ఎగ్, పప్పు, అన్నం. ఓకేనా? సో మీకు తెలియడానికి అంటే అమైనో యాసిడ్స్ అని ఉంటాయి, అవి ఏంటి అని అంటే ఇలా ఎగ్లో కంప్లీట్గా ఉంటాయి. ఏదన్నా ఫుడ్లో డెఫిషియెంట్గా ఉంటే దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మళ్ళీ ఎడిషనల్గా అలా తింటూ ఉంటాము అని చెప్పేసి. ఓకేనా? సో కార్బ్స్ అనేవి మనం తినే ఫుడ్లో 50 to 60% ఆఫ్ ఎనర్జీ కార్బ్స్ నుంచి వస్తే ప్రోటీన్స్ నుంచి 10 to 15% ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్స్ నుంచి రావాలి మనకి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఫ్యాట్స్. ఓకేనా? ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ అంటే అది మనకు అసలు అవసరం లేదేమో అనుకుంటాం, కానీ ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్ దట్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్తో పాటు. సో ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్. ఇంకొకటి ఏంటి అని అంటే కొన్ని విటమిన్స్ అనేవి ఓన్లీ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి, అంటే ఓన్లీ ఫ్యాట్లో కరిగి అవి బాడీలో వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్. అబౌట్ 30 to 40% ఆఫ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఫ్యాట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సైడ్ గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్ వాడతాం, ఇంకొక సైడ్ ఘీ, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వాడతాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకేనా?
సో ఇవేంటి అని అంటే omega-6 అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. దీనిలో రేషియో 10 మోర్ దాన్ 5:1 ఉంటుంది అనమాట. ఇది లెస్ దాన్ 5:1 ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైతే మోర్ దాన్ 5:1 ఉండే గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము అని అంటే మిక్స్డ్గా వాడండి, 1 మంత్ అది వాడితే 1 మంత్ ఇది వాడండి అని చెప్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఇవి తీసుకునేటప్పుడు ఏదైతే మోర్ దాన్ 5:1 రేషియోలో ఉండే గ్రౌండ్నట్, సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామో ఇవి తీసుకునేటప్పుడు ఎక్కువగా లెగ్యూమ్స్ అంటే బీన్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే హార్మ్ని మనం కొంచెం లెవెల్ వరకు తగ్గించుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కోకోనట్ ఆయిల్, ఘీ అండ్ మస్టర్డ్ ఆయిల్. ఇవి ఏంటంటే కొంతవరకు పర్లేదు. ఓకేనా? సో ఏంటంటే ఫ్యాట్స్ 2 రకాలు ఉంటాయి, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అని. సాచురేటెడ్ అంటే ఏంటంటే మనం బయట నుంచి ఇచ్చేది, అంటే బటర్ కావచ్చు, చికెన్, మటన్ చేస్తారండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రశాంతి అండి. నేను గైనకాలజిస్ట్ని. ఈరోజు హెచ్పిఎస్ స్కూల్లో చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మనం ఎన్నో సందర్భాలు లైఫ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, బర్త్డేస్ అని, యానివర్సరీస్ అని. అదే కాకుండా ఎన్నో కామన్ డేస్ ఉన్నాయి ఇప్పుడు, చిల్డ్రన్స్ డే అని, మదర్స్ డే అని, లేకపోతే వ్యాలంటైన్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, ఇలా ఎన్నెన్నో సందర్భాలు మనం లైఫ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ హెచ్పిఎస్ స్కూల్ వాళ్ళు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఒక క్యాన్సర్ అవేర్నెస్ డే, ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అని అంటాం, ఒక క్యాన్సర్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి కోసం ఈ డేని మేము సెలబ్రేట్ చేస్తాం. సో హెచ్పిఎస్ స్కూల్ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకుని పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ అయ్యేటట్టు డాక్టర్స్ అందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మేము ఇక్కడ డాక్టర్స్ వచ్చున్నాం. పేరెంట్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. క్యాన్సర్ మనం ఫైట్ చేయాల్సిన నీడ్ ఎంతో ఉంది. మనకి ఇప్పుడు వరల్డ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 20 lakh న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నాయి, క్యాన్సర్ కేసెస్. మెయిన్గా ఇంత ఇన్సిడెంట్స్ మనకి పెరగడానికి రీజన్ ఏంటంటే మనం తినే ఆహారం, మన స్ట్రెస్, మన లైఫ్ స్టైల్, అదే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి క్యాన్సర్కి. డెత్ వరకు వెళ్లాల్సిన నీడ్ లేదు. నేను ఇందాక అన్నట్టు 20 lakh కేసెస్లో ఆల్మోస్ట్ 50% పేషెంట్స్ క్యాన్సర్స్తో చనిపోతున్నారు. ఇదే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే, ఆ అవేర్నెస్ పీపుల్లో కనుక స్ప్రెడ్ అయితే ఎంతో ట్రీట్మెంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, పేషెంట్స్ బతికి బయటపడగలుగుతున్నారు. ఫ్యామిలీస్కి, క్యాన్సర్తో అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు అంటే మానసికంగా, ఫైనాన్షియల్గా ఎన్నో విధాల ఫ్యామిలీ నలిగిపోతుంది. సో ఈ అవేర్నెస్ సోషల్ కాజ్గా మనం తీసుకుని స్ప్రెడ్ చేయాలి. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి, మన అందరికీ, కామన్ పబ్లిక్కి కూడా ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఐ రియలీ కంగ్రాచులేట్ హెచ్పిఎస్ స్కూల్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ జగదీష్ సార్ ఆధ్వర్యంలో ఎప్పుడూ మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఈ స్కూల్లో. ఇదే కాదు, ఇదివరకు కూడా మేము ఎన్నో సందర్భాల్లో ఇక్కడికి వచ్చాం. ఎప్పుడూ ఒక సోషల్ కాజ్ ఉంటుంది వీళ్ళ ప్రోగ్రామ్స్లో. జస్ట్ నార్మల్ సెలబ్రేషన్ లాగా కాకోకుండా సొసైటీకి హెల్ప్ అయ్యే విధంగా ఎప్పుడూ ఆర్గనైజ్ చేస్తారు. ఇంకా నియర్ ఫ్యూచర్లో ఎన్నో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని ఐఎమ్ కంగ్రాచులేటింగ్ స్కూల్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ నందిని. నేను లక్ష్మీ హాస్పిటల్స్లో పీడియాట్రిషియన్ని. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హెచ్పిఎస్ స్కూల్లో క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీనికోసం ఇక్కడ పేరెంట్స్, మెయిన్గా పిల్లల మదర్స్ అనేవాళ్ళు గ్యాదర్ అయ్యారు. వాళ్ళకి ఏంటి అని అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, న్యూట్రిషన్, వాటి ఫుడ్కి ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్, ఒక హెల్దీ ప్లేట్ ఆఫ్ మీల్ అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాజ్ అ పీడియాట్రిషియన్గా నన్ను ఇన్వైట్ చేశారు. ఒక్కళ్ళే కాకుండా ఇలా 2-3 డాక్టర్స్ని కలిపి వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను ఈ ప్రోగ్రాంలో పార్ట్గా ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనుశ్రీ. నేను ఎండి జనరల్ మెడిసిన్, లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ మా ధన్యవాదాలు. Today we all gathered here in HPS school in for a very good cause. Ivala World Cancer Day. So every year Feb 4th is celebrated as World Cancer Day. So on this day, HPS management, Jagdish sir has taken a very good initiative to talk about, and not all the common people know, they didn't have any awareness about the cancer and all. So mainly coming to the cancer, prevention is always better than cure.
సో ఈ ఒక్క లైన్తోనే బేస్ చేసుకొని సో ప్రివెంట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ వీ హ్యావ్ టు అండర్టేక్ అండ్ హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఒక యూట్రైన్ క్యాన్సర్ కానీ లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ కార్సినోమా కానీ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇన్ కేస్ ఐడెంటిఫై చేసిన వ్యాక్సిన్స్ లైక్ హెచ్పివి వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ఏ టైంలో తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, లైక్ హౌ డస్ ఇట్ హెల్ప్, ఎలా ప్రివెంట్ చేస్తుంది సర్వైకల్ కార్సినోమాని అని చెప్పి వీఆర్ బంచ్ ఆఫ్ డాక్టర్స్ వీ gathered here to talk to the parents, and this is a very good initiative and a very useful information has been told to all the mothers, and I'm here to talk about not only about the cancer awareness but also about the menstrual hygiene. So menstrual hygiene is also a very important thing. Not all the people are ready to talk about the menstrual hygiene. There is this stigma in the mothers and fathers that we should not be talking about menstrual cycle and all, but it shouldn't be like this. Times has changed. There should not be any hesitation to talk about menstruation. We are with you. We have to talk about menstruation, and it is a very good initiative because if we teach the parents, they are going to teach their kids. I hope the generation changes and this change comes better. So thank you HBS for giving us this platform to talk to the parents and giving them the information they need. I hope this is helpful for them, and we are seeing to conduct many such programs in the future too, and thank you all media people. Thank you. Okay, I'll try. Okay, shall we start? Okay, andarki namaskaram, good morning. So, andarki namaskaram and good morning. I am Dr. Sabha, psychiatrist from Lakshmi Hospital. So, thank you for this opportunity from HPS management as well as the media persons who are giving us an opportunity to speak. Ippudu psychiatry ante everyone is thinking cancer awareness program lo what is psychiatrist doing atla question vastundi. But people forget that once cancer affects any family, we are not talking about only one person. Cancer affects any family. What happens to the aftermath? The person who has cancer is suffering, let's say depression. Then the family members are also going through depressive phase, and once the person is lost from cancer, the family undergoes grief. So as a psychiatrist, I am here to make people aware of the aftermath. What happens after a family gets affected by cancer? So many symptoms are there. Let's not talk about the symptoms. It's just that the stigma what comes with cancer, also the stigma associated with psychiatric illness which comes from cancer. I'm here to break the ice about that cancer, to break the stigma about that cancer. So thank you again to HPS management as well as the media people to give us an opportunity to break the ice of mental illness related to cancer illness. So thank you very much for the opportunity. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హెచ్పిఎస్ స్కూల్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చాలామంది డాక్టర్స్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. సో మేమందరం మా వాల్యుబుల్ టైం మీకోసం కేటాయించి క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలి అండ్ పిల్లలకి ఏ డైట్ ఇస్తే క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలని గైనకాలజిస్ట్ మాట్లాడారు. అండ్ ఆల్సో పిల్లలకి ఏ డైట్ ఇస్తే మంచిది, న్యూట్రిషన్ ఏది పెడితే మంచిది అని చెప్పి పీడియాట్రిషియన్ మాట్లాడారు. అండ్ నేను మెన్స్ట్రల్ హైజీన్ గురించి, అంటే మనకి నెలలు ఉన్నప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ నెలల గురించి మాట్లాడాలి. పీరియడ్స్ అంటే మాట్లాడకూడదు అదేదో ఇది అని కాదు, అది జస్ట్ ఒక న్యాచురల్ ప్రాసెస్ అంతే. ఎప్పుడు హెసిటేషన్ ఉండకూడదు మెన్స్ట్రల్ సైకిల్ గురించి నెలల గురించి మాట్లాడటానికి. ఈవెన్ ఫాదర్స్ కూడా మాట్లాడాలి, అది ఓన్లీ మదర్స్ పనే కాదు, ఫాదర్స్ కూడా దే హ్యావ్ టు టాక్ టు దేర్ కిడ్. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అన్నది తెలియాలి. మెన్స్ట్రల్ సైకిల్ గురించి వాళ్ళకి ఏం యూస్ చేయాలి ఏం యూస్ చేయకూడదు, ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన బాడీలో వచ్చే కొత్త కొత్త మార్పులు ఎలా ఉంటాయి, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. మరి మనం మాట్లాడితేనే కదా వాళ్ళకి తెలిసేది. సో మేము ఇక్కడ ఉన్న లైక్ ఇవాళ గ్యాదర్ అయింది ఒక గుడ్ కాజ్ కోసం. సో టీనేజ్ పీపుల్ లైక్ 10 to 19 years పిల్లలకి వీఆర్ హియర్ టు టాక్ అనమాట. అంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు దీని గురించి మాట్లాడాలి. పీరియడ్స్ అంటే మేము మాట్లాడకూడదు, మేము ఇంట్లోకి రాకూడదు, కిచెన్లోకి రాకూడదు, మేము లైక్ కొత్త బట్టలు వేసుకోకూడదు, ఇవన్నీ పాతకాలం మాటలు. టైమ్ హ్యాస్ చేంజ్, ఇప్పుడు అలా ఏం లేవు, ఇవన్నీ జస్ట్ సూపర్స్టిషన్స్ అంతే. ఇంకా పేరెంట్స్ అంటే మా చిన్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ. ఐ విష్ ఇప్పుడు వచ్చే కిడ్స్ ఎవరు ఇవన్నీ అండర్గో అవ్వట్లేదు. లైక్ వాళ్ళకి ఇవేమీ వాళ్ళ పేరెంట్స్ చేయకూడదు, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. దట్ ఈస్ జస్ట్ ఎ నార్మల్ ప్రాసెస్. లైక్ ఎవ్రీ మంత్ మనం లైక్ ఎవ్రీడే బాత్ ఎలా చేస్తామో ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి అంతే. దెర్ ఇస్ నథింగ్ మచ్ స్పెషల్ అబౌట్ ఇట్. దాని గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అండ్ దాని గురించి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ హెచ్పిఎస్ ఫర్ దిస్. గుడ్ మార్నింగ్ అండి, నేను జగదీష్, ఐ రిప్రజెంట్ హెచ్పిఎస్ ఒంగోల్.
ఈరోజు యాక్చువల్గా వరల్డ్ క్యాన్సర్ డే మనం రిఫరెన్స్ చేసుకొని పేరెంట్స్కి ఎప్పుడు కూడా డాన్స్లు ఇట్లాంటివి కాకుండా సోషల్ కాజ్ తోటి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక 4 మెంబర్స్ డాక్టర్స్ని పిలిచి గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ దెన్ సైకియాట్రిస్ట్ అండ్ దెన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరినీ పిలిచి పేరెంట్స్ అందరికీ క్యాన్సర్ గురించి, రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, ఇప్పుడు ఎందుకంటే 8th, 9th, 10th పిల్లలు వస్తారు మన దగ్గరికి. సో పెద్ద పిల్లలు వస్తున్నారు, పిల్లలకి వాళ్ళ మదర్స్కి ఏదైనా మన జనరేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఇప్పుడు జనరేషన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ వేరు. సో వాళ్ళు ఎలాగ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి డాక్టర్స్ దగ్గర నుంచి అనేది. సో వీటన్నిటికీ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని పేరెంట్స్ తీసుకొచ్చుకొని పిల్లలు చెప్పడం ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి. సో దాని గురించి అని ఏంటంటే డాక్టర్స్ని మన దగ్గర పిలుచుకొచ్చి ఈరోజు క్యాన్సర్ డే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ అండ్ దే కుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అస్. సో వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది మన స్కూల్. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.